దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చక్కగా పిల్లల్ని స్కూలుకు పంపిస్తూ వాళ్ళకి చదువే కాదు, ప్రార్థన కూడా నేర్పించండి, భక్తి జీవితంలో కూడా నడిపించండి. అలాగే వారికి కష్ట సుఖాలు కూడా తెలియచేయండి. మీరే కష్టపడి మీరే బాధపడు ముందుకెళ్తూ ఉంటే వారికి తెలియదు పెద్ద అయినాక. కనుక మీరు కూడా కష్టాలు, బాధలు, సమస్యలు వారికి కొద్దిగా బోధన చేస్తున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు కొద్దిగా తెలియచేయండి, వివరించండి పిల్లలకి. వారు పెద్ద అయినప్పుడు వారికి కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథములో నుంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిని బిడ్డలారా, ఈ లేఖనమును మనం గమనిస్తే వారు బంధించి ఆ అగ్నిగుండములో వేసింది ఎంతమంది అంటే 3. కానీ రాజు చూస్తున్నప్పుడు 4 కనపడుతున్నారు. అప్పుడు ఆ మంత్రులను పిలిచి, అయ్యా, మనం వేసింది 3 కదా, మరి 4 కనపడుతున్నారు. ఆ 4వ వాని రూపం దేవతల రూపంలో ఉన్నాడు. అలాగే అగ్నిగుండంలో వేసాం, కానీ అగ్నిగుండంలో ఏ హాని లేకుండా తిరుగుతున్నారు, వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు అని ఆ రాజు చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ ఉదయం ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ప్రజోని బిడ్డలారా, దేవుని మీద భారం కలిగి, దేవుని మీద విశ్వాసము కలిగి, దేవుని కొరకే బ్రతుకుతున్న కొందరు ఉన్నారు, అందరు కాదు. ఆయన కొరకే బ్రతికేవారు ఉన్నారు, ఆయన కొరకు నిలబడే కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు ఉన్నారు. ఆయన కొరకు నిలబడుతున్నటువంటి వారి కొరకు శత్రువు ఎన్నో రీతులుగా సమస్యలు సృష్టిస్తున్నప్పుడు ఆ సమస్యలు కూడా వారు నెమ్మదిగా ఉంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అంటే ఆ 3 వ్యక్తులు కూడా శత్రువు అల్లినటువంటి ఆ శ్రమలో కూడా వారు నెమ్మదిగా ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా నమ్మకంగా దేవుని దగ్గర ఉండు. నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే నీకు ఏ శ్రమలు వస్తున్నాయో, 3 వ్యక్తుల మధ్యలో 4వ వాడిగా వచ్చిన దేవుడు నీతో కూడా ఆయన ఉంటాడు. నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నీకు ఏది కావాలో అది ఇస్తాడు. కానీ నీవు మాత్రము ఆయన విడవక, ఎడబాయక నమ్మకంగా ఉండు. శ్రమ ఎలాంటిది వచ్చినా, నింద, అవమానం ఏదొచ్చినా నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఉదయం, ప్రభువా, నేను నమ్మకంగా ఉంటానని వారికి 3గా 4వ వాడికి ఎలా వచ్చావో నా ఇంట్లోనికి, నా కుటుంబంలోనికి, నా బిడ్డల్లోనికి నీవు అయా 2వ వాడిగా, 3వ వాడిగా రా అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు మీరు తోడుగుండి ప్రయాణాల్లోనూ, ప్రార్థనలోనూ, స్కూల్కి, కాలేజీలకి, పనిపాట్లకి వెళ్తున్న, డ్యూటీలకు వెళ్తున్న వారందరికీ క్షేమం దయచేయండి. వారు కూడా నీ కొరకు నిలబడుతున్నప్పుడు వస్తున్న శ్రమలో మీరే ఆ 3 మధ్యలోనికి ఎలా దిగొచ్చారో వాళ్ళ సమస్యలు, మా సమస్యలను మీరు దిగివచ్చి ఆ అగ్నిగుండమును చల్లార్చినట్లుగా మా మీదకు వస్తున్న ప్రతి సమస్యను కూడా
చల్లబడినట్లుగా సహాయం చేయి. కృప చూపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో మనలను అడిగి పొందునాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.